Hi, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైడ్ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ ఏ క్వెరీస్ పోస్ట్ చేయండి, మీకు చాలా మటుకు రిప్లై వస్తుంది. సో మనము AWS DevOps చేస్తున్నాము, Azure DevOps చేస్తున్నాము. Azure DevOps నేను ఆల్రెడీ ఫస్ట్ సెషన్ చేసిన, ఇంట్రొడక్షన్ చేసిన. ఆ టూల్స్ ఏముంటాయి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ వీ గెట్. ఓకే, సో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ చెప్పిన దిస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది ఆర్గనైజేషన్ నేమ్, ఇది మన ప్రాజెక్ట్ నేమ్. అండ్ ఆల్సో you can change all the settings ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్, ఓకే, సో ELK ప్రాజెక్ట్ నేను మీకు ఇందాక క్రియేట్ చేశాను నేను ఫస్ట్ సెషన్ లో. సో ఇక్కడ చూడండి, లైక్ ఆల్రెడీ షోన్ యూ లైక్ బోర్డ్స్, రెపోస్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. సో మనం ఫస్ట్ బోర్డ్స్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో బోర్డ్స్ అంటే ఏందో చూసే ముందు, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బోర్డ్స్, ఓకే, సో మనకు బోర్డ్స్ లోకి వెళ్తే, సో ఇఫ్ యూ సీ హియర్ న్యూ వర్క్ ఐటమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎపిక్ అంటే ఏంది, ఇష్యూ అంటే ఏంది, టాస్క్ అంటే ఏంది, సో ఇవన్నీ మనకి కొత్త. అంటే లైక్ ఇఫ్ సమ్వన్ ఈస్ వెరీ న్యూ టు ది అజైల్ ప్రాసెస్, మీకు చాలా కొత్తగా అనిపించచ్చు. ఓకే, సో బట్ దీస్ ఆర్ ఆల్ అజైల్ మెథడ్స్. ఓకే, సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనకి అజ్యూర్ లో ఉన్నాయి అనమాట. ఓకే, సో మనకి డెవాప్స్ లో. సో ఇఫ్ యూ గో హియర్ యూ సీ ఎపిక్, ఇష్యూ, టాస్క్. ఓకే, సో ఎపిక్ అంటే ఏంది, ఇష్యూ అంటే ఏంది, టాస్క్ అంటే ఏంది, యూజర్ స్టోరీస్ అంటే ఏంది, స్ప్రింట్స్ అంటే ఏంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే అజైల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో లెట్ మీ గో అండ్ షో యూ దట్ వీడియో. ఓకే, సో మీరు అజైల్ ట్రై ట్రీ అని కొడితే మీకు ఈ వీడియోస్ కనిపిస్తాయి. ఓకే, సో నేను తెలుగులో చేసిన, అండ్ ఆల్సో డన్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ నేను మీకు మొత్తం కంప్లీట్ అజైల్ చెప్పిన 3 hours 4 minutes వీడియో ఉంటుంది ఇది. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్, ఇది మీకు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మీరు స్క్రమ్, క్యాన్బాన్ బోర్డ్స్ అన్ని చెప్పిన నేను. ఓకే, సో యూజర్ స్టోరీస్ గురించి మాట్లాడినా, అండ్ ఆల్సో వర్క్ లోడ్స్ ఎట్లా షేర్ చేస్తారు, అండ్ స్క్రమ్ మీటింగ్స్ ఎట్లా ఉంటాయి, అన్ని గురించి కూడా ఇందులో మాట్లాడినా. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దిస్ వీడియో. నేను మళ్ళీ ఒక ఓవర్వ్యూ ఇస్తా, ఒక సింపుల్ ఓవర్వ్యూ ఇస్తా, వాట్ ఎగ్జాక్ట్లీ అజైల్ అంటే ఏంది, ఓకే, హౌ వి ఆర్ గోనా డూ దిస్ అనేది. ఓకే, సో జనరల్గా అయితే బేసిక్ అజైల్ అంటే ఏందో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో బేసిక్ అజైల్ లైక్ మీరు మొత్తం కోర్స్ అయితే 3 hours చూడాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ అజైల్. ఓకే, లేదు మీకు ఆల్రెడీ ఐడియా ఉందంటే మీకు కొంచెం లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ ఏ రిఫరెన్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో జనరల్గా అజైల్ అంటే ఏంటంటే లైక్ దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, సో SDLC ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనకి డెవాప్స్ ఎట్లా ఉందో అజైల్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ మనకి. సో ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే మనకి వెన్ ఎవర్ యూ హ్యావ్ అ బిగర్ ప్రాజెక్ట్. ఓకే, సో మనకి బిగర్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని స్మాలర్ చంక్స్ ఆర్ స్మాలర్ ఇంక్రిమెంట్స్ కింద డివైడ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని మనం అజైల్ కింద అంటే దాన్ని మనం అజైల్ అంటాం అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ మనం అజైల్ అంటాం. సో అజైల్లో ఏమేమి ఉంటాయంటే లైక్ వెన్ ఎవర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అని ఉంటుంది. ఓకే, సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి అసలు, వాట్ ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఇస్. అండ్ ఆల్సో మనకి యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యూజర్ స్టోరీ 1, యూజర్ స్టోరీ 2, యూజర్ స్టోరీ 3. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఈ యూజర్ స్టోరీస్ అంటే ఏంటంటే ఇది మనకి మన ఎండ్ యూజర్ నుంచి వచ్చే రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ మనము ఫుల్ఫిల్ చేయాలో దాన్ని మనం యూజర్ స్టోరీస్ అంటాం. ఓకే, సో యూ కెన్ సే దట్ రిక్వైర్మెంట్ విచ్ ఈస్ గివెన్ బై ద ఎండ్ యూజర్స్. ఓకే, సో ఎవరైతే ఎండ్ యూజర్స్ మనకి రిక్వైర్మెంట్ ఇస్తారో దాన్ని మనము యూజర్ స్టోరీస్ అంటాం. ఈ యూజర్ స్టోరీస్ నే మనము బ్యాక్లాగ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ లోకి మనము మూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో whenever you move into the backlog product, you are nothing but you are making it live. అంటే మీరు దాని మీద వర్క్ చేస్తున్నారని అర్థం. ఓకే, సో ఆ యూజర్ స్టోరీని మీరు బ్యాక్లాగ్ కింద మూవ్ చేస్తున్నారంటే మీరు దానిపైన వర్క్ చేస్తున్నారని అర్థం. అండ్ ఆల్సో మనకి ఈ యూజర్ స్టోరీస్ అన్నిటిని కలిపి, ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ కంబైనింగ్ ఆల్ దీస్ యూజర్ స్టోరీస్, ఇవన్నిటిని మనం ఎపిక్ అంటాం. ఓకే, సో మీకు చాలాసార్లు వినొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఎపిక్ అని. సో ఎపిక్ అంటే ఇట్స్ లార్జర్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఏదైతే యూజర్ స్టోరీస్ మనం పీసెస్ కింద బ్రేక్ చేసినామో ఇవన్నిటిని కంబైన్ చేస్తాం. అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ యూజర్ స్టోరీస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎపిక్. ఓకే, సో దీన్ని మనం ఎపిక్ అంటాం. ఓకే, సో అదే మీకు ఇందాక నేను చూపించిన మీకు బోర్డ్స్ లో, అజ్యూర్ బోర్డ్స్ లో. అండ్ ఆల్సో మనకి ఇంకోటి వచ్చేసి మేజర్ థింగ్ వచ్చేసి స్ప్రింట్స్. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై ఏ స్ప్రింట్? సో స్ప్రింట్ అంటే ఏంటంటే మనకి జనరల్ ఎప్పుడైనా సరే వీఆర్ క్రియేటింగ్ ఏ ఒక టైం బౌండ్ అనమాట. అంటే ఈ స్ప్రింట్ ఇన్ని డేస్ లో అయిపోవాలి. అంటే ఈ యూజర్ స్టోరీలో నాకు ఇప్పుడు కొన్ని టాస్క్ ఉన్నాయి అనుకోండి, ఆ టాస్క్ అన్ని కూడా మనం స్ప్రింట్ లోకి తీసుకొచ్చి ఈ స్ప్రింట్ ఎన్ని రోజులు అంటే ఈ స్ప్రింట్ నాకు 2 weeks లో అయిపోవాలి. అంటే ఈ టాస్క్ నేను ఏదైతే చేస్తున్నానో ఆ టాస్క్ నాకు 2 weeks లో ఫినిష్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ స్ప్రింట్ అనుకున్నాను. నా ఫస్ట్ స్ప్రింట్ లో మనకి ఇప్పుడు ఇక్కడ 3 యూజర్ స్టోరీస్ ఉన్నాయి. సో నేను యూజర్ స్టోరీ 1ని, యూజర్ స్టోరీ 2ని
నేను ఫస్ట్ స్ప్రింట్ లో మూవ్ చేసి ఈ 2 యూజర్ స్టోరీస్ నాకు 2 weeks లో కంప్లీట్ అవ్వాలి అనేది నేను డిజైన్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ మూవ్. సో యూజింగ్ స్ప్రింట్స్ మనకి ఏంటంటే మనము ఈ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్స్ ఏదైతే ఉంటాయో, అంటే యూజర్ స్టోరీ కూడా చాలా పెద్దగా ఉంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ లార్జర్ పీస్ దెన్ వీ కెన్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, సో దాన్ని కూడా మనం ఏంటంటే పీసెస్ కింద బ్రేక్ డౌన్ చేసి దాన్ని మనం స్ప్రింట్ అంటున్నాం. ఓకే, సో దీన్ని మనము ప్రతి స్ప్రింట్ లో ప్రతి యూజర్ స్టోరీని వీ కెన్ గో త్రూ అండ్ వీ కెన్ కంప్లీట్ దట్ యాజ్ పర్ ఆర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే విల్ ప్లేస్ ఏ టీమ్, అంటే ఒక టీం ఉంటుంది అనమాట మనకు ఒక స్ప్రింట్ ని కంప్లీట్ చేయడానికి. మన టీంలో ఏంటంటే మనం అసైన్ చేసుకుంటామంట యూజర్ స్టోరీని ఈ స్ప్రింట్ లో మనం కంప్లీట్ చేయాలి అనేసి. అండ్ ఆల్సో ఇది ఎవరు డిసైడ్ చేస్తారు ఏ స్ప్రింట్ ఏంటి అనేది, ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రోడక్ట్ ఓనర్ డిసైడ్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇది మనం ఎట్లా చెక్ చేస్తామంటే విల్ బి హ్యావింగ్ స్టాండప్ కాల్స్, మనకి డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి. ఆ డైలీ స్టాండప్ కాల్స్ లో మనము ఈ ప్రోగ్రెస్ ని అంతా కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ అజైల్ వర్క్స్. So ఇది సింపుల్ ఓవర్వ్యూ. ఓకే, సో సింపుల్ ఓవర్వ్యూ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అండ్ వాట్ హౌ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అనేది. సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి న్యూ వర్క్ ఐటమ్ లో ఎపిక్, ఇష్యూ, టాస్క్ అనేసి 3 కనిపిస్తున్నాయి. బట్ ఇఫ్ యూ గో టు ది ప్రాజెక్ట్స్, ఓకే, సో నేను ఇప్పుడు అజ్యూర్ డెవాప్స్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ నేను అజైల్ క్లిక్ చేసి అనుకోండి నాకు ఇక్కడ, సో వెన్ ఐ గో టు బోర్డ్స్ ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే న్యూ వర్క్ ఐటమ్ లో బగ్, ఎపిక్, ఫీచర్, ఇష్యూ, టాస్క్, టెస్ట్ కేస్, యూజర్ స్టోరీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ నాకు ప్రీవియస్ ప్రాజెక్ట్ లో కనిపించట్లేదు. ఎందుకంటే ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ క్రియేట్ ఎనీ ప్రాజెక్ట్, ఓకే, సో ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్ లో మనకి ఇక్కడ చూడండి అజైల్, స్క్రమ్, సిఎంఎంఐ, బేసిక్. ఓకే, సో మనకి ఇక్కడ 4 ప్రాసెస్లు చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన ఈ టాస్క్ ఇవి ఏమంటారు, ఈ వర్క్ ఐటమ్ అన్నింటినీ కూడా మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో యూ గైస్ నో వాట్ ఈస్ అన్ అజైల్ ప్రాసెస్. ఓకే, సో మీరు ఆల్రెడీ అజైల్ చూసి ఉంటారు. ఇప్పుడు మీరు ఆ వీడియో అంటే లైక్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోకి రావడానికి ట్రై చేయండి. సో దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. నేను ఇందాక చూపించిన 3 hours వీడియోని ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో అజైల్ ప్రాసెస్ మళ్ళీ నేను చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఎపిక్ ఉంటుంది. ఎపిక్ తర్వాత విల్ హ్యావ్ ఫీచర్, నథింగ్ బట్ మనకి ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనము యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ యూజర్ స్టోరీలోనే మనకి ఏముంటుంది, విల్ బి క్రియేటింగ్ సమ్ టాస్క్. ఓకే, సో ఈ టాస్క్ ఇవన్నీ కూడా మనము వీటన్నిటిని కూడా మనము బ్యాక్లాగ్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ అ బ్యాక్లాగ్. ఓకే, సో యూజర్ స్టోరీ దీంట్లో టాస్క్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బగ్, ఏదైనా బగ్ వచ్చింది, ఆ బగ్ ని మనం బగ్స్ ని కూడా మనము టాస్క్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో దీన్ని కూడా మనము బ్యాక్లాగ్ లోనే పెడతాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఆల్సో మనకి ఇంకోటి ఏంటంటే లైక్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి బేసిక్ ప్రాసెస్. సో బేసిక్ ప్రాసెస్ నేను మీకు ఇందాకనే చూపించిన. ఓకే, సో బేసిక్ ప్రాసెస్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి, మనకి ఎపిక్, ఇష్యూ, టాస్క్. ఓకే, దట్స్ ఇట్. ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట. అంటే లైక్ మీరు అజైల్ ప్రాసెస్ ఫాలో అవుతలేరు అనుకుంటే యూ కెన్ గో ఫర్ బేసిక్ ప్రాసెస్ కూడా. బేసిక్ ప్రాసెస్ లో ఎట్లుంటుంది అంటే వాట్ ఈస్ ద టు డూ టాస్క్, మనం ఏం చేయాలి, అండ్ ఆల్సో వాట్ వీఆర్ డూయింగ్, అండ్ ఆల్సో వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, సో సింపుల్ గా మనకి. ఓకే, సో దిస్ విల్ బి సింపుల్ టర్మ్స్ లో అనమాట. అంటే మీకు అజైల్ ప్రాసెస్ లేదు అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండ్ యూ కెన్ డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఇట్లా మీరు బేసిక్ దాంట్లో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇంకోటి చూసినారు సిఎంఎంఐ అనేసి. ఓకే, సో సిఎంఎంఐ ప్రాసెస్ ఏముంటుంది అంటే సిఎంఎంఐ ప్రాసెస్ మీకు బేసిక్ ప్రాసెస్ అండ్ ఆల్సో సిఎంఎంఐ ప్రాసెస్ లో మీకు సేమ్ మీకు ఎపిక్ ఉంటుంది, ఫీచర్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇష్యూ ట్రాకింగ్ వచ్చేసి వెన్ ఎవర్ యూ సీ ఇష్యూ ట్రాకింగ్ ఇన్ ది సిఎంఎంఐ మీకు చేంజ్ రిక్వెస్ట్ అండ్ రివ్యూస్ అండ్ ఇష్యూ ఎట్లా చెక్ చేస్తున్నాం, రిస్క్ ఎట్లా చెక్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సిఎంఎంఐలో వస్తాయి. అదే మీకు వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అజైల్ ప్రాసెస్ లో మనకి ఏంటంటే ఇష్యూ అండ్ బగ్ ట్రాకింగ్ ఎట్లుంటుంది అంటే విల్ బి డూయింగ్ ఆన్ అ ఇష్యూ. ఓకే, ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ బగ్ ట్రాకింగ్ మనం చేస్తాం. అదే మీకు ఇక్కడ ఇష్యూస్ వచ్చినాయంటే విల్ గో విత్ చేంజ్ రిక్వెస్ట్, రివ్యూస్, ఇష్యూ అండ్ ఆల్సో విల్ చెక్ ఆన్ ద రిస్క్. ఇది మనకి జనరల్ గా సిఎంఎంఐ లెవెల్ ప్రాసెస్. ఓకే, సో అజైల్ లేనప్పుడు మనం ఇట్లానే చేస్తున్నాం. ఓకే, అజైల్ లేనప్పుడు ఎక్కువ మనకు
ఈ ప్రాసెస్ మీద కూడా మనము డిపెండ్ అయి ఉంటాం. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మనం చూసింది స్క్రమ్. ఓకే, సో స్క్రమ్ ప్రాసెస్ కూడా ఇది సేమ్ వే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు జనరల్గా మీకు ఇష్యూ ట్రాకింగ్ వచ్చేసి ఇంపీడిమెంట్ ఉంటుంది. ఓకే, సో అది మనము చేసేటప్పుడు నేను చూపిస్తాను. లైక్ వీ కెన్ గో హెడ్ అండ్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ అనేసి. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై ప్రాజెక్ట్ అగైన్ హియర్. సో ఇప్పుడు నేను సిఎంఎంఐ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఐ సే ELK CMMI I create. ఓకే, జస్ట్ నేను మీకు చూపించడానికి చేస్తాను, అంటే లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ హ్యావ్ ఇన్ దిస్ అనేసి. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడికి వెళ్తే నాకు బగ్ చేంజ్ రిక్వెస్ట్ ఉంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ రివ్యూ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే యూ ఆర్ సీయింగ్ న్యూ థింగ్స్. చేంజ్ రిక్వెస్ట్ అనేది మీకు స్క్రమ్ లో కనిపించలేదు. సో లెట్ మీ గో బ్యాక్ టు ది ఓకే, న్యూ విండో ఓపెన్ చేస్తాం, అజైల్ ఓపెన్ చేస్తాం, బోర్డ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి బగ్ ఎపిక్ ఫీచర్ ఇష్యూ టాస్క్ టెస్ట్ కేస్ అండ్ యూజర్ స్టోరీ. అదే నేను సిఎంఎంఐలోకి వెళ్తున్నాను అనుకోండి. సిఎంఎంఐలో మీరు చూస్తారు కదా, ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 కనిపిస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ బగ్ ఎపిక్ ఫీచర్ ఉంటే ఇక్కడ మనకి చేంజ్ రిక్వెస్ట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, రివ్యూ అనేది ఎక్స్ట్రా వచ్చింది అండ్ ఆల్సో టెస్ట్ కేస్ అనేది, టెస్ట్ కేస్ కాదు టాస్క్ అనేది, టాస్క్ టెస్ట్ కేస్ యూజర్ స్టోరీ. ఓకే, ఇక్కడ మనకి యూజర్ స్టోరీ లేదు సిఎంఎంఐలో. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో బేసిక్ కి సిఎంఎంఐకి అండ్ ఆల్సో అజైల్ కి అండ్ ఆల్సో మనం ఇప్పుడు స్క్రమ్ లోకి వెళ్ళాం అనుకోండి. స్క్రమ్ లోకి వెళ్తే మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది ప్రాజెక్ట్స్ లో, అంటే లైక్ వర్క్ ఐటమ్స్ లో. సో మీరు ఏ మోడల్ వాడుతున్నారు, ఏ ప్రాసెస్ లో వాడుతున్నారు అనేది ఇట్ టోటలీ యువర్ విష్, యువర్ ఆర్గనైజేషన్ ప్రాసెస్. అంటే మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వాడే ప్రాసెస్ ఏదో దాన్ని మనము అజూర్ డెవాప్స్ లో కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ క్రియేట్ సమ్ వర్క్ ఐటమ్స్. ఓకే, సో మనం ఒక వర్క్ ఐటమ్ క్రియేట్ చేసి అజైల్ లో చేసాము. ఓకే, సో ఇఫ్ ఐ గో టు అజైల్, ఓకే, సో అజైల్ లో విల్ ట్రై టు క్రియేట్ ఏ న్యూ వర్క్ ఐటమ్. ఓకే, సో నౌ ఇప్పుడు మనము ఒక వర్క్ ఐటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాము. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ అ యూజర్ స్టోరీ. ఓకే, సో మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఒక ఎపిక్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యూజర్ స్టోరీ. ఓకే, సో యూజర్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద టైటిల్. ఓకే, సో నేను ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్ మైట్ బి ఎనీ అప్లికేషన్. సో ఐ విల్ గో విత్ ది మానిటరింగ్. ఓకే, సో మానిటరింగ్ మాడ్యూల్ ని నేను అప్లికేషన్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో నౌ ఐ కెన్ క్రియేట్ ఏ నేమ్. ఓకే, సో ఆ నేమ్. ఓకే, సో ఇక్కడ ఇది అన్అసైన్డ్ ఉంది. సో వీ హావ్ నాట్ అసైన్డ్ ఎనీ యూజర్స్. మీరు ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ అండ్ ఆల్సో స్టేట్ వచ్చేసి న్యూ ఉంది, రీజన్ న్యూ ఉంది అండ్ ఆల్సో ఐటరేషన్ లో మనం యూజర్ స్టోరీస్ యాడ్, టాస్క్ యాడ్ చేయొచ్చు, స్ప్రింట్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో దట్ మనం స్ప్రింట్స్ యాడ్ చేసినప్పుడు యూ గైస్ కెన్ గో అండ్ చెక్. ఓకే, సో మనకి ఎట్లా స్ప్రింట్స్ ఎట్లా యాడ్ అవుతుంది అనేసి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ప్రయారిటీ ఉంది అండ్ ఆల్సో స్టోరీ పాయింట్స్. మనం ఇక్కడ స్టోరీ పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు, లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ అనేసి. అండ్ ఆల్సో యూ కెన్ యాడ్ యువర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, మీరు ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యూజర్ స్టోరీ మీరు ఏం చేయొచ్చు అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు చూడండి మనం ఎక్కడ ఉన్నామంటే వీఆర్ ఇన్ టు ది యూజర్ స్టోరీ. ఓకే, సో ఇది మనము యూజర్ స్టోరీలో ఉన్నాం. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు వర్క్ ఐటమ్స్. ఓకే, ఐ సే సేవ్ చేంజెస్. ఇక్కడ సేవ్ ఉంది, సేవ్ అవ్వట్లేదు నేను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ ఐడి వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ దిస్ ఇస్ మై ఫస్ట్ యూజర్ స్టోరీ. సో నాకు ఫస్ట్ వర్క్ ఐటమ్ కి నాకు ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది 1 అని నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు బోర్డ్స్. ఓకే, సో ఇప్పుడు బోర్డ్స్ లోకి వెళ్ళిన అనుకోండి. బోర్డ్స్ లో ఏంటంటే మనకి యూజర్ స్టోరీస్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ బోర్డ్స్ లో మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఇన్ బోర్డ్స్ యూ కెనాట్ సీ ఎపిక్స్. ఓకే, సో మీరు ఎపిక్స్ కానివ్వండి అవి మీరు బోర్డ్స్ లో చూడలేరు. ఓకే, సో ఓకే, ఐ నో దిస్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు అజైల్ టీమ్ బోర్డ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి నాది ఫస్ట్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్అసైన్డ్ ఉంది, దట్ ఈస్ నో ప్రాబ్లం. కాకపోతే నేను ఇప్పుడు ఈ వర్క్ ఐటమ్ పైన వర్క్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ అ న్యూ ఐటమ్. సో ఐ కెన్ మూవ్ దిస్ టు యాక్టివ్. ఓకే, సో యాక్టివ్ కి మూవ్ చేయగానే ఇక్కడ చూడండి నాకు యూజర్ నేమ్ అసైన్ అయిపోయింది అండ్ ఆల్సో ది స్టేట్. ఓకే, సో స్టేట్ వచ్చేసి నాకు యాక్టివ్ లో కనిపిస్తుంది. అంటే నేను ఈ యూజర్ స్టోరీ పైన నేను పని చేస్తున్నా అని అర్థం ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ క్రియేట్ మై న్యూ ఐటమ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ లో నేను అబ్జర్వబిలిటీ మాడ్యూల్ అంట. ఓకే, అప్లికేషన్ అబ్జర్వబిలిటీ మాడ్యూల్.
ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఇది నంబర్ 2 అనేసి క్రియేట్ అయింది ఐడి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇందాక చెప్పిన మీకు ఫీచర్స్ అండ్ స్టోరీస్ మాత్రమే మనము బోర్డ్ లో చూడగలుగుతాము. ఓకే, సో యూ కెనాట్ చెక్ ది ఎపిక్స్. ఓకే, సో మీరు బోర్డ్ లోకి వస్తే ఎపిక్స్ చూడలేరు, బట్ యూ కెన్ సీ వాట్ ఆల్ ద యూజర్ స్టోరీస్ ఆర్ రన్నింగ్ అండ్ ఆల్సో హౌ ఇట్ ఈస్ బీన్ స్టేజ్డ్. ఓకే, సో ఏ స్టేజ్ లో ఉంది. ఓకే, సో మనం ఎన్ని యాక్టివ్ లో ఉన్నాయి, ఎన్ని న్యూ ఉన్నాయి, ఎన్ని రిజాల్వ్ అయినాయి, ఎన్ని క్లోజ్ అయినాయి అనేసి చూడు అన్ని కూడా మనం ఇక్కడ బోర్డ్స్ లో చెక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ అ వర్క్ ఐటమ్. ఓకే, సో మీరు ఏ వర్క్ ఐటమ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఆ వర్క్ ఐటమ్ ని మీరు బోర్డ్స్ లో ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఓకే, సో విల్ సీ లైక్ హౌ వీ కెన్ క్రియేట్ స్ప్రింట్స్ ఎట్లా క్రియేట్ చేస్తామో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నా ఇప్పుడు స్ప్రింట్స్ ఎట్లా యాడ్ చేసామో చూద్దాం. ఓకే, సో స్ప్రింట్స్ యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ లో ఉన్నా. ఓకే, సో నా ప్రాజెక్ట్ లో ఉన్నా. సో నౌ ఐ యాడ్ టాస్క్. ఓకే, సో ఇఫ్ ఐ యాడ్ టాస్క్ మనకి ఆల్రెడీ చెప్పిన యూజర్ స్టోరీలో మనము టాస్క్ యాడ్ చేయాలని. ఓకే, సో నేను ఏం చేశానంటే అప్లికేషన్ లో మనము మానిటరింగ్ ఉంది, మనకి మానిటరింగ్ లో నేను టాస్క్ 1 ఒకటి యాడ్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ అ టాస్క్ 1 అండ్ ఐల్ సే సేవ్. ఓకే, సో నెక్స్ట్ ఐ గో బ్యాక్. సో ఇక్కడ నాకు ఒక టాస్క్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టాస్క్ 1 అని నాకు టాస్క్ క్రియేట్ అయింది అండ్ ఆల్సో అగైన్ ఐ గో బ్యాక్ టు క్రియేట్ వన్ మోర్ టాస్క్. ఓకే, సో నేను మళ్ళీ అప్లికేషన్ హైఫన్ మానిటరింగ్ లో ఐ సే టాస్క్ 2. ఓకే, సో నేను టాస్క్ 2 కూడా క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను 2 టాస్క్లు క్రియేట్ చేసిన. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళినప్పుడు సో నాకు 2 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, 2 టాస్క్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు అసైన్ దీస్ 2 టాస్క్ టు మై మానిటరింగ్ మాడ్యూల్. ఓకే, సో నేను ఏదైతే మానిటరింగ్ మాడ్యూల్ యూజర్ స్టోరీ యాడ్ చేసినానో దీనికి నేను టాస్క్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి రిలేటెడ్ వర్క్ లో ఐ హ్యావ్ యాడ్ లింక్. ఓకే, సో ఆర్ ఇక్కడ మీకు డెవలప్మెంట్ వర్క్ లో యాడ్ లింక్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ లింక్ చేసి ఎగ్జిస్టింగ్ ఐటమ్ అని కొడుతున్నాను. ఓకే, సో నాకు ఇప్పుడు ఇక్కడ చైల్డ్ లింక్ టైప్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినప్పుడు నాకు అన్ని కనిపిస్తాయి. నాకు ఇప్పుడు మన దగ్గర 100 టాస్క్ ఉంది అనుకోండి, అన్ని టాస్క్లు కనిపిస్తాయి మనకి. ఓకే, సో యూ కెన్ సెర్చ్ విత్ ది ఐడి, మీరు ఐడితో అయినా సెర్చ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ది నేమ్. ఓకే, సో నేను టాస్క్ మనది టాస్క్ వచ్చేసి ID3 ID4. ఓకే, సో నేను ఇప్పుడు ID3ని యాడ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ యాడ్ ID4. ఓకే, సో నేను 2 టాస్క్లు ఇక్కడ యాడ్ చేస్తున్నా అండ్ ఐ విల్ సే సేవ్. ఓకే అండ్ సేవ్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు బోర్డ్స్. ఓకే, సో నేను బోర్డ్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు ఆల్రెడీ చూపించిన. ఓకే, సో బోర్డ్స్ లో మనకి ఎట్లా కనిపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఇక్కడ నాకు 2 టాస్క్లు మనం యాడ్ చేస్తాం అనేసి నాకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. బట్ ఇఫ్ ఐ గో టు బోర్డ్స్, ఓకే, సో నేను వర్క్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఓకే బోర్డ్స్ లోకి వెళ్ళి నాకు ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకున్నాం స్ప్రింట్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు స్ప్రింట్స్, ఓకే, నేను స్ప్రింట్స్ లోకి వెళ్ళి అనుకోండి నాకు ఇక్కడ చూడండి క్లియర్ గా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో నాకు ఇక్కడ టాస్క్ బోర్డ్ అని కనిపిస్తుంది కొత్తగా. ఓకే, సో టాస్క్ బోర్డ్ లో నాకు ఏముంది నా టాస్క్. ఓకే, సో నా టాస్క్ లో 2 ఐటమ్స్ అంటే ఒక యూజర్ స్టోరీలో నాకు 2 ఐటమ్స్ ఉన్నాయి, అంటే 2 టాస్క్స్ ఉన్నాయని కనిపిస్తుంది. ఓకే, ఇది నా యూజర్ స్టోరీ, దీంట్లో నాకు 2 టాస్క్స్ అసై ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ మూవ్ దిస్, ఓకే, సో నేను యాక్టివ్ లోకి వెళ్తున్నా. సో తర్వాత నేను దట్ ఈస్ మై హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో వెన్ ఐ గో టు మై వర్క్ ఐటమ్స్, మళ్ళీ నేను వర్క్ ఐటమ్స్ లోకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ అప్లికేషన్ మానిటరింగ్ మాడ్యూల్ లోకి వెళ్ళినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఐటరేషన్. ఓకే, సో ఐటరేషన్ అనేది నంబర్ ఆఫ్ స్ప్రింట్స్. ఓకే, సో మనం ఎన్ని నంబర్ ఆఫ్ స్ప్రింట్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనకి డిఫాల్ట్ గా ఎన్ని ఐటరేషన్స్ వస్తాయి అనేది ఇక్కడ నేను స్ప్రింట్స్ లోకి వెళ్ళిన అనుకోండి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో డిఫాల్ట్ గా నాకు 3 ఐటరేషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఐటరేషన్ 1 అనేది నాది కరెంట్ ప్రాసెస్. ఓకే, సో నా కరెంట్ ప్రాసెస్ లో నా ఐటరేషన్ 1. నేను ఇప్పుడు ఐటరేషన్ 2 లోకి వెళ్ళిన అనుకోండి నాకు యూ డు నాట్ హ్యావ్ ఎనీ వర్క్ షెడ్యూల్డ్ ఎట్. ఓకే, సో నాకు ఇంకా ఐటరేషన్ 2 లో అంటే నెక్స్ట్ స్ప్రింట్ లో నేను ఏం చేయాలనేది నాకు ఇంకా వర్క్ యాడ్ అయ్యి లేదు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఆన్ టు ది ఐటరేషన్ 2 ఐ కెన్ గో అండ్ ఐ కెన్ యాడ్ దట్. ఓకే, సో నేను ఇప్పుడు ఇఫ్ ఐ గో టు మై వర్క్ ఐటమ్స్ దెన్ ఇక్కడ అబ్జర్వబిలిటీ మోడల్ ఉంది కదా, ఇప్పుడు అబ్జర్వబిలిటీ మాడ్యూల్లో మీరు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఐటరేషన్ అంటే నాకు ఇప్పుడు ఇది ఐటరేషన్ 2 లో రావాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్. ఓకే, సో నేను సారీ ఈ యూజర్ స్టోరీ దెన్ ఐ విల్ సేవ్ దిస్. సో నేను ఇప్పుడు అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై స్ప్రింట్స్, సో ఇక్కడ చూడండి నాకు ఐటరేషన్ 2 అని కొట్టిన అనుకోండి, ఐటరేషన్ 2 లో మనం ఏం చేసినాం అంటే యూజర్ స్టోరీ 2ని ఐటరేషన్ 2 లోకి మూవ్ చేసినాం. ఓకే, సో ఈ యూజర్ స్టోరీ ఏదైతే మనం క్రియేట్ చేసినామో ఆ యూజర్ స్టోరీని నేను ఐటరేషన్ 2 లో కంప్లీట్ చేస్తాను. ఓకే, సో అంటే లైక్ ఐ కెన్ డూ దట్. ఓకే, సో ఐ కెన్ మేనేజ్ దట్. అండ్ ఆల్సో మీకు ఈ ఐటరేషన్ 1 ఐటరేషన్ 2 ఐటరేషన్ 3 అండ్ ఇఫ్ యూ వాంట్ వన్ మోర్ ఐటరేషన్ యూ కెన్ యాడ్ దాట్. ఓకే, సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఐటరేషన్ 1 ఐటరేషన్ 2 అనేది కాకుండా యూ కెన్ ఆల్సో చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ ఐటరేషన్స్. ఎట్లా అంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్ లోకి వెళ్ళేసి యూ గైస్ కెన్ గో హియర్ అండ్ ఇఫ్ యూ
ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఆల్సో కంపెనీ ఆర్గనైజేషన్ లెవెల్లో మనము చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఐటరేషన్ 1 ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఎడిట్ చేసేసి ఇక్కడ ఐటరేషన్ 1 బదులు నేను వీక్ 1 అని పెడతాను. ఓకే, సో ఇట్ ఈస్ మై ఆప్షన్. ఓకే, సో యూ కెన్ గో అండ్ చేంజ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ దట్ నేమ్. ఓకే, నాకు ఐటరేషన్ కాదు, నాకు వీక్ అని రావాలి అనుకుంటే యూ గైస్ కెన్ గో అండ్ చేంజ్ దట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ది let me go back, Ajay. Okay, so this is how you can go and create whatever you have. అంటే మీరు ఏమేం క్రియేట్ చేయొచ్చు అనేది దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో మీకు బోర్డ్స్లోకి వెళ్ళిన తర్వాత అజైల్ మెథడ్లో ఇట్లా మనం యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ టాస్క్, మనము స్ప్రింట్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ ది మాడ్యూల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది చాట్ మాడ్యూల్ స్లాక్ ఉంది అనుకోండి, హౌ ఐ కెన్ ఇంటిగ్రేట్ అనేది కూడా చూడడానికి ట్రై చేద్దాం. సో స్లాక్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ డూ టీమ్స్ ఇంటిగ్రేషన్ కూడా చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఇప్పుడు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, అంటే అజూర్ ఉన్నారు కాబట్టి మీకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కూడా అడుగుతుండొచ్చు. బట్ స్లాక్ కూడా చాలా ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి కాబట్టి యూ కెన్ ఆల్సో గో విత్ ది స్లాక్. సో నాకు ఇక్కడ ఆల్రెడీ స్లాక్ ఉంది, నాకు ట్రైటీ టెక్నాలజీస్లో మనకు ఆల్రెడీ స్లాక్ ఉంది. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ట్రైటీ టెక్నాలజీస్ అండ్ సర్చ్ చేస్తే మన స్లాక్ ఛానల్ కూడా వస్తుంది. యూ గైస్ కెన్ జాయిన్ దేర్ ఇఫ్ యూ వాంట్. బట్ మనం అంత యాక్టివ్గా లేము అక్కడ. ఓకే, సో ట్రైటీ టెక్నాలజీస్ అని ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత, ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై సెట్టింగ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నాకు ఇక్కడ మేనేజ్ యాప్స్ అని ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మేనేజ్ యాప్స్, సో మేనేజ్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సర్చ్ ఫర్ ఎనీ, అంటే లైక్ ఏదైనా యాప్ని మనం ఇక్కడ సర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అజూర్ బోర్డ్స్ అంట. ఓకే, అజూర్ బోర్డ్స్ అని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ అజూర్ బోర్డ్స్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ సర్చ్ ఫర్ ది అజూర్ బోర్డ్స్. We'll wait for some time. So ఇక్కడ నేను add to Slack అని కొడుతున్నా, so it will add that Azure boards to my Slack. Okay, so I'll allow, so you can go for anything general. I'll say allow. So it says redirecting to general. Okay, so open this link in your browser. Okay, so browser లోనే ఓపెన్ చేస్తున్నా. I'm not using any Slack application. Okay, so ఇక్కడ నాకు చూడండి Azure boards. Hi, let's get started with Azure boards. Sign in your Azure boards account అంటుంది. So you can go and sign in. Okay, so ఇది నేను ఇక్కడ ఎంటర్ చేస్తా /azboards space sign in. Okay, so it will give me, అంటే మనకి ఒక సైన్ ఇన్ ఆప్షన్ ఇస్తుంది ఇక్కడ. సో విల్ గో అండ్ లాగిన్ టు దట్ Azure boards. ఓకే, సో నేను /azboards సైన్ ఇన్ అంటే నాకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది. నేను ఇక్కడ సైన్ ఇన్ కొడతా ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ యాక్సెప్ట్. సో మనకి ఏంటంటే ఒక కోడ్ వస్తుంది. ఓకే, సో యూ నీడ్ టు కాపీ దిస్ కోడ్ అండ్ యూ నీడ్ టు ఎంటర్ ది కోడ్. ఓకే, సో ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన అండ్ ఆల్సో ఐ విల్ సే సబ్మిట్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ సైన్ ఇన్ టు ది అజూర్ బోర్డ్స్ అని వస్తుంది. వెల్కమ్ టు ఐటీ తెలుగులో విత్ జై టు గెట్ స్టార్టెడ్ అంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఏజీ బోర్డ్స్ లింక్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో మన ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ ని లింక్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై ప్రాజెక్ట్, ఓకే, సో ఇది మన ప్రాజెక్ట్, నేను ఇది కాపీ చేస్తా ఇక్కడ. ఓకే, అండ్ ఐ విల్ గో టు మై ఐ క్లోజ్ దిస్ స్లాక్ వెళ్దాం. ఓకే, సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నౌ ఇది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లింకింగ్ టు ది ప్రాజెక్ట్. ఓకే, సో మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో మనది ఆ ప్రాజెక్ట్ ఇది లింక్ అవుతుంది. ఓకే, దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, సో యాడ్ సబ్స్క్రిప్షన్ అని, మీకు యాడ్ సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మీకు నాట్ ఆథరైజింగ్ అని, మీరు ఏం చేయండి అంటే ప్రాజెక్ట్స్ డెవాప్స్ ఆర్గనైజేషన్ లెవెల్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ యూ గైస్ కెన్ గో ఫర్ ద పాలసీస్లో మీకు ఇక్కడ సెక్యూరిటీ పాలసీస్లో ఇది మీకు ఆఫ్ అయి ఉంటుంది. ఓకే, సో ట్రై టు ఆన్ దిస్ థర్డ్ పార్టీ అప్లికేషన్ యాక్సెస్ వయా OAuth. ఓకే, సో దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత గో బ్యాక్ టు యువర్ స్లాక్, లాగౌట్ చేసి లాగిన్ చేయండి. దెన్ యూ విల్ గెట్ దిస్. దెన్ ఇక్కడ మీరు యాడ్ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంది మనకు. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ సబ్స్క్రిప్షన్ అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూడండి నా ఏరియా ఆఫ్ పాత్ ELK ప్రాజెక్ట్ వచ్చేసింది. అండ్ ఆల్సో నేను వర్క్ ఐటమ్ ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు, ఓకే, సో ఇది రావాలని చెప్తున్నాను నేను. సో ఏ వర్క్ ఐటమ్ అనేసి ఇచ్చింది. ఓకే, సో ఏదైనా వర్క్ ఐటమ్. ఓకే, సో ఇట్ మైట్ బి బగ్, ఎపిక్ ఫీచర్, ఇష్యూ, టాస్క్, టెస్ట్ కేస్, యూజర్ స్టోరీ, ఏదైనా సరే. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సేవ్ దిస్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే విల్ ట్రై టు గో అండ్ క్రియేట్ వన్ వర్క్ ఐటమ్. ఓకే, సో నేను ఇప్పుడు నా అజూర్లోకి వెళ్ళేసి ఐ ట్రై టు క్రియేట్ వన్ వర్క్ ఐటమ్. ఓకే, సో ఇది సేవ్ అయిపోయింది. ఓకే, సో మన సబ్స్క్రిప్షన్ సేవ్ అయిపోయింది. నౌ ఐ గో హియర్, నా ప్రాజెక్ట్లోకి వెళ్తాను నేను ఇక్కడ. అండ్ ఆల్సో ఐ విల్ గో బ్యాక్ టు మై బోర్డ్స్.
then I'll try to add one work item. Okay, so ఏదైనా work item, again I'll add some task. Okay, so ఈ task లో ఏమంటే application hyphen observability task 1. ఓకే, సో ఇది అబ్జర్వబిలిటీ టాస్క్ నేను క్రియేట్ చేస్తున్నాను. I'll say save. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి చూద్దాము. ఓకే, సో హౌ అజైల్ స్లాక్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం నాకు. ఓకే, సో ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ వర్క్ ఐటమ్ని యాడ్ చేసాం కాబట్టి. ఓకే, సో సారీ, ఇది ఆల్రెడీ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, సో వర్క్ ఐటమ్ క్రియేటెడ్. ఓకే, సో టాస్క్ వచ్చేసి మనకు ఇక్కడ అబ్జర్వబిలిటీ టాస్క్ 1 అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ షోయింగ్ మీ దాట్. ఓకే, సో టాస్క్ 1 అనేసి అబ్జర్వబిలిటీ టాస్క్ 1 మనం క్రియేట్ చేస్తాం అనేసి. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీ కెన్ ఆల్సో డూ వన్ మోర్ థింగ్. నేను ఇక్కడి నుంచే ఐ కెన్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు Azure/AZ boards I'll say create. ఓకే, సో నేను క్రియేట్ అంటే ఏంటంటే నేను ఇక్కడ నుంచి కూడా ఐ కెన్ క్రియేట్ ఎనీ న్యూ ఐటమ్. ఓకే, సో నేను కూడా ఒక న్యూ ఐటమ్ని ఇక్కడ నుంచి కూడా మనము క్రియేట్ చేయొచ్చు త్రూ స్లాక్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ త్రూ స్లాక్, ఆర్ మీరు టీమ్స్లో ఉంటే త్రూ టీమ్స్ కూడా మీరు మీ వర్క్ ఐటమ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, బగ్ యూజర్ స్టోరీ టాస్క్. ఓకే, సో నేను ఒక బగ్ని క్రియేట్ చేస్తా అండ్ ఐల్ సే ఇట్స్ అన్ ఇష్యూ. ఓకే, సో టైటిల్ వచ్చేసి ఇష్యూ ఆన్ మానిటరింగ్ లాగ్స్. ఓకే, ఐల్ సే సబ్మిట్. ఓకే, సో ఇక్కడ నాకు బగ్ 6 అనేసి ఇష్యూ ఆన్ మానిటరింగ్ లాగ్స్ అనేది నేను స్లాక్ నుంచి క్రియేట్ చేసిన. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ గో టు వర్క్ ఐటమ్, సో ఇక్కడ చూడండి నాకు బగ్ని నేను క్రియేట్ చేసిన. ఓకే, సో ఇష్యూ ఆన్ మానిటరింగ్ లాగ్స్ అనేసి ఒక బగ్ని క్రియేట్ చేసిన, సో దట్ ఎవరైతే టీమ్ ఉంటారో వాళ్ళకి అసైన్ చేయొచ్చు మనం. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ది స్లాక్. ఓకే, సో మనం స్లాక్ ఈ విధంగా అజ్యూర్ బోర్డ్స్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనకి ఏమంటారు ప్రాపర్ కమ్యూనికేషన్ అనమాట. అంటే లైక్ హౌ యూ ఆర్ డూయింగ్ ఇన్ టు ది రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్ అంటే యూ విల్ బి ఇంటిగ్రేటింగ్ టు యువర్ చాట్. ఓకే, సో దాని నుంచి మనకి ఇక్కడ ఏది క్రియేట్ చేసినా కానీ, మీ యూజర్ స్టోరీస్లో ఏది క్రియేట్ చేసినా, ఎపిక్స్ క్రియేట్ చేసినా, ఏది క్రియేట్ చేసినా కానీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఎపిక్స్లో మీరు యూజర్ స్టోరీస్లో టాస్క్ లేకపోతే బగ్ క్రియేట్ చేస్తున్నారా, ఏది క్రియేట్ చేసినా కానీ మీకు ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంటిగ్రేట్ స్లాక్ విత్ యువర్ అజ్యూర్ బోర్డ్స్. Okay, so next is the most important part, like how you will integrate Active Directory. Okay, so మనకి DevOps projects కి ఇప్పుడు నా Azure DevOps కి నేను Active Directory ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాను, why I need to integrate అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మై ELK ప్రాజెక్ట్, లేకపోతే నేను ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, సో నేను ఇప్పుడు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్కి వెళ్తే ఐ విల్ హ్యావ్ మై ఓన్ యూజర్స్. ఓకే, సో ఇక్కడ యూజర్స్ క్లిక్ చేసి అనుకోండి, ఐ విల్ సీ ఆల్ ద యూజర్స్, ఐ కెన్ యాడ్ యూజర్స్ అండ్ ఐ కెన్ ఇన్వైట్ యూజర్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకో Gmail ID కొట్టిన అనుకోండి, ఇట్ విల్ గో ఫర్ ద ఇన్విటేషన్, నేను ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వచ్చు. బట్ when you are doing into the real time, it is always important that మనము యాక్టివ్ డైరెక్టరీకి ఎట్లా కనెక్ట్ అవుతాం అనేది. అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ మీకు ఐడియా లేకపోతే యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ అజ్యూర్ క్లౌడ్, మల్టీ క్లౌడ్లో మనం ఆల్రెడీ అజ్యూర్ క్లౌడ్ చేసినాము. ఓకే, సో అందులోకి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంది, హౌ ఇట్ వర్క్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన. సో యూ గైస్ కెన్ గో అండ్ చెక్ ఆన్ ది యాక్టివ్ డైరెక్టరీ పార్ట్. ఓకే, సో యాక్టివ్ డైరెక్టరీస్కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఓకే, సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ఎక్స్పోర్ట్ యూజర్స్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ది యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో హౌ యూ కెన్ గో అండ్ కనెక్ట్ టు ది యాక్టివ్ డైరెక్టరీ అంటే, నాకు ఇక్కడ ఆల్రెడీ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో ఐ కెన్ గో అండ్ కనెక్ట్ టు ది యాక్టివ్ డైరెక్టరీ ఆఫ్ మై అజ్యూర్ క్లౌడ్. సో మన అజ్యూర్ క్లౌడ్ లో ఉన్న యాక్టివ్ డైరెక్టరీకి మనం ఇక్కడ నుంచి అజ్యూర్ డెవాప్స్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను డిఫాల్ట్ డైరెక్ట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నా అన్ని విధాలు writer@gmail.com లోనే ఉన్నాయి. ఓకే, సో మై స్లాక్, నా అజ్యూర్ డెవాప్స్ కానివ్వండి, నా అజ్యూర్ క్లౌడ్ కానివ్వండి. ఓకే, సో అన్ని కూడా writer@gmail.com తోనే లాగిన్ చేసి నేను. ఓకే, సో అందుకోసమని నా డిఫాల్ట్ డైరెక్టరీ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ, సో నా డిఫాల్ట్ డైరెక్టరీ ఇక్కడ 10 అని చూసుకున్నారు అనుకోండి, సో వార్నింగ్, సమ్ మెంబర్స్ విల్ లూజ్ యాక్సెస్ టు ది writer information once connected, 1 or 2 members of this organization won't be able to sign in because they aren't a member of the target directory అంటుంది. ఓకే, సో టార్గెట్ డైరెక్టరీలో మనకి ఖచ్చితంగా ఆ మెంబర్స్ ఉంటేనే ఇట్ విల్ వర్క్, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ అనేసి మనకు వార్నింగ్ కూడా ఇస్తుంది. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు నంబర్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీస్ ఉన్నాయి అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పిన మనకు ఒక్క టెనెంట్లో
మల్టిపుల్ యాక్టివ్ డైరెక్టరీస్ ఉంటాయి మనకి అజ్యూర్ క్లౌడ్ లో. ఓకే, సో నేను ఇక్కడ ఎందుకు క్విక్ గా చెప్తున్నా, కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నా అనిపిస్తుండొచ్చు మీకు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ అజ్యూర్ చేసేస్తాం కాబట్టి యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ది యాక్టివ్ డైరెక్టరీ పార్ట్ దేర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ గో టు మై మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఓకే, సో ఇది నా మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో ఇక్కడ నేను ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ, ఓకే, సో అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్తే, సో ఇప్పుడు నేను ఓవర్వ్యూలోకి వెళ్ళాను అనుకోండి, మనకి ఇక్కడ టెనెంట్ ఐడి ఉంటుంది. ఓకే, సో C20 అనేసి. ఓకే, సో ఎండింగ్ విత్ CC, స్టార్టింగ్ విత్ C20. ఓకే, సో సేమ్ థింగ్ నేను ఇప్పుడు నా డెవాప్స్ లోకి వెళ్తే, సో ఎండింగ్ విత్ CC అండ్ స్టార్టింగ్ విత్ C20. ఓకే, సో ఇది నాకు మ్యాప్ అయిపోయిందని చూపిస్తుంది. ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటే, మనకి యాక్చువల్గా ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ యాక్టివ్ డైరెక్టరీస్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి మల్టిపుల్ యాక్టివ్ డైరెక్టరీస్ ఉండే ఛాన్సెస్ ఉంది మనకి అజ్యూర్ క్లౌడ్ లో అని చెప్పిన నేను ఆల్రెడీ. ఓకే, సో ఆ సెక్షన్ చూడండి. ఓకే, సో అజ్యూర్ క్లౌడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది మ్యాప్ అయిందని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను డిఫరెంట్ యూజర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా యూజర్ యాడ్ చేసిన అనుకోండి, అది అజ్యూర్ డెవాప్స్ లో యాడ్ అవుతున్నట్టు ఈ dev.azure.com ఏదైతే మన డొమైన్ ఉందో అందులో ఇది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి అజ్యూర్ డైరెక్టరీలో, యాక్టివ్ డైరెక్టరీలో లేకపోతే అది మ్యాప్ అవ్వదు. అందుకోసమని వన్ ఆఫ్ టూ మెంబర్స్, ఓకే, సో వన్ ఆఫ్ టూ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, నా దాంట్లో 2 ఐడీస్ ఉన్నాయి. ఒకటి ఐటీ తెలుగులో విత్ జై ఉంది, ఒకటి ట్రైటరీ ఇన్ఫో ఉంది. సో ఐటీ తెలుగులో విత్ జై ఏదైతే నేను యాడ్ చేసానో అది వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో నా విల్ సే కనెక్ట్. Okay, so your organization trajectory info failed to connect to the default directory. User trajectory info given as a guest in the target. The current organization policy does not allow guest users to access. ఓకే, యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ నేను స్విచ్ డైరెక్టరీ కొడితే ఇది లాగిన్ అయింది నాకు. ఓకే, కాకపోతే ఇది ఏమడుతుందంటే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ గెట్ స్టార్టెడ్ అంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ న్యూ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది న్యూ ఆర్గనైజేషన్, మన ఓల్డ్ ఆర్గనైజేషన్ అనేది మనకు కనిపించట్లేదు. సో మళ్ళీ నేను ఏం చేయాలంటే ఇఫ్ ఐ గో టు స్విచ్ డైరెక్టరీ, సో ఇక్కడ స్విచ్ డైరెక్టరీ కొట్టినప్పుడు, ఓకే, సో నాకు ఇక్కడ డిఫాల్ట్ డైరెక్టరీ ఉంది అండ్ ఆల్సో డైరెక్టరీస్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ డైరెక్టరీ కూడా ఉంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే స్విచ్, ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్ విల్ గో బ్యాక్ అండ్ ఇట్ విల్ సిట్ ఆన్ మై ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ నా ELK ప్రాజెక్ట్, నా ప్రాజెక్ట్స్ అన్ని కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంటిగ్రేట్. ఓకే, సో మీ యాక్టివ్ డైరెక్టరీతో యూ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇంటిగ్రేట్. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే విల్ గో బ్యాక్ టు మై అజ్యూర్ క్లౌడ్. ఓకే, సో అజ్యూర్ క్లౌడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐ విల్ గో టు మై డైరెక్టరీ, దెన్ ఐ విల్ గో టు యూజర్స్. ఓకే, సో నేను ఏం యూజర్స్ని క్రియేట్ చేయలేదు. ఓకే, సో నా విల్ సే న్యూ యూజర్. ఓకే, క్రియేట్ యూజర్. ఓకే, సో ఐ విల్ సే ట్రైటరీ టెక్నాలజీస్ 1 అందాము, అండ్ ఐ విల్ సే ట్రైటరీ టెక్ 01. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవసరం లేదు. అండ్ ఐ విల్ గో విత్ లెట్ మీ క్రియేట్ ది పాస్వర్డ్ అండ్ ఐ విల్ గివ్ మై పాస్వర్డ్ అండ్ ఐ విల్ సే క్రియేట్. ఓకే, సో మనం ట్రైటరీ టెక్ 01 అనేసి క్రియేట్ చేసినాము. అండ్ ఆల్సో ఐ విల్ యాడ్ వన్ మోర్ యూజర్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఐ విల్ సే TTT1 అని ఇష్టం కదా. సో నౌ ఐ విల్ సే TTT2 and I'll give triteree tech 02 and I don't give anything. Let me create a password andamu and I will create my password and create. ఓకే, సో మనకి ఇక్కడ 2 యూజర్స్ మనము క్రియేట్ చేసాం. ఓకే, నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళి ఐ విల్ గో విత్ ది ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. సో ఇక్కడ నేను యూజర్స్ క్లిక్ చేస్తాను. ఓకే, సో యాడ్ యూజర్స్ అని కొట్టినప్పుడు నేను ఇక్కడ ట్రైటరీ టెక్నాలజీస్ అని కొడితే నాకు ట్రైటరీ టెక్ 01 అని కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అథెంటికేషన్, మన బేసిక్ అథెంటికేషన్ ఐ విల్ సే యాడ్. ఓకే, సో 1 రన్నింగ్ టాస్క్. ఓకే, సో నాకు ఇక్కడ యాడ్ అయిపోయింది యూజర్. అగైన్ ఐ విల్ ట్రై టు యాడ్ వన్ మోర్ యూజర్. ఓకే, సో మనం ట్రైటరీ టెక్నాలజీస్ 02 కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో నౌ ఐ విల్ ట్రై టు యాడ్ యూజర్. ఓకే, సో ఇక్కడ 1 రన్నింగ్ టాస్క్ ఉంది అండ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో నేను ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ చేసి ఐఎమ్ యాడింగ్ ది యూజర్స్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు యాడ్ ద యూజర్స్. ఓకే, సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ స్విచ్ డైరెక్టరీ కొట్టండి. ఓకే, కనెక్షన్ ఇష్యూస్ వస్తే స్విచ్ డైరెక్టరీ కొట్టినాక ఆ డైరెక్టరీకి వెళ్ళిన తర్వాత యూ కెన్ యూస్ ది ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు మీరు.
ఓకే. సో నౌ ఇప్పుడు ఇక్కడ నేను యూజర్ యాడ్ చేసిన. సో యాక్సెస్ లెవెల్ మనకి బేసిక్ అని ఉంది. ఓకే. సో ఇఫ్ ఐ గో అండ్ చేంజ్, ఓకే, సో చేంజ్ యాక్సెస్ లెవెల్ అంటే ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ వస్తున్నాయి: బేసిక్, స్టేక్ హోల్డర్, విజువల్ స్టూడియో, సబ్స్క్రైబర్. ఓకే. సో బేసిక్ అంటే జనరల్ ఏంటంటే మనకి 5 యూజర్స్ ని మనము యాడ్ చేయొచ్చు బేసిక్ లో, ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ ఆల్సో మనకి ఇది బేసిక్ దీంట్లో ఏమొస్తుంది అంటే మనకి వర్జన్ కంట్రోల్ టూల్స్, అజైల్ టూల్స్, జావా బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనము బేసిక్ యాక్సెస్ లెవెల్ తో చేయొచ్చు. అదే మీకు స్టేక్ హోల్డర్ అనుకోండి, స్టేక్ హోల్డర్ తో అయితే లైక్ మీకు అన్లిమిటెడ్ యూజర్స్ ని మనం యాడ్ చేయొచ్చు. కాకపోతే స్టేక్ హోల్డర్ ఫీచర్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ వర్క్స్ విత్ బ్యాక్లాగ్ లేకపోతే వర్క్ ఐటమ్స్ అండ్ క్వెరీస్ తో మాత్రమే వర్క్ చేయొచ్చు. అండ్ ఆల్సో విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్స్ కూడా మనం అన్లిమిటెడ్ యాడ్ చేయొచ్చు. కాకపోతే దే నీడ్ టు హ్యావ్ దట్ సబ్స్క్రిప్షన్. ఓకే. సో ఆ సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనము యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు మేనేజ్ దిస్ యూజర్. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఈఎల్కే అజైల్ అండ్ ఆల్సో యూ కెన్ సే కాంట్రిబ్యూటర్, లీడర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. మనం ఇప్పుడు కాంట్రిబ్యూటర్ కింద మనం ఈ యూజర్ ని యాడ్ చేయొచ్చు. ఓకే. సో నౌ TryTreeTech01 అనేది మనకి ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ ది ప్రాజెక్ట్. ఓకే. సో ఈఎల్కే ప్రాజెక్ట్ లో యాడ్ అయింది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ కాంట్రిబ్యూటర్ యాక్సెస్. అండ్ ఆల్సో యూజర్స్ ని మనం ఎట్లా యాడ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను నా బోర్డ్స్ కి వెళ్ళిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాస్క్ ఉంది. ఓకే. సో ఆ టాస్క్ కి మనం యూజర్ ని కూడా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అన్అసైన్డ్ ఉంది కదా, సో ఇక్కడ ఐ కెన్ యాడ్ ది యూజర్స్. ఓకే. సో వాట్ ఎవర్ ద యూజర్స్ ఐ కెన్ యాడ్ ది యూజర్స్. కాకపోతే ఇక్కడ నాకు యూజర్స్ కనిపించట్లేదు, ఎందుకంటే మనము ఆ యూజర్స్ ని ఇంకా మనము అప్లికేషన్ గ్రూప్ లో యాడ్ చేయలేదు కాబట్టి. ఓకే. సో ఇఫ్ ఐ గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టీమ్స్ అని ఉంది కదా, ఈ టీమ్స్ లోకి వెళ్తే సో ఈఎల్కే అజైల్ టీమ్ అని ఉంది. ఓకే. సో నా ఇఫ్ ఐ గో ఇన్ టు దిస్ టీమ్ అండ్ ఇక్కడ మనకు ఒకటే యూజర్ ఉన్నారు. ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యాడ్ యూజర్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను TryTreeTechnologies 01 అండ్ ఆల్సో TryTreeTechnologies 02 ఇద్దరిని నేను యాడ్ చేస్తున్న యూజర్స్. ఓకే. సో నౌ ఐ డూ సేవ్ అండ్ ఐ విల్ గో బ్యాక్ టు మై ఓవర్వ్యూ, సారీ నాట్ ఓవర్వ్యూ, ఐ విల్ గో బ్యాక్ టు మై అజైల్ ప్రాజెక్ట్ లోకి. వెన్ ఐ గో టు బోర్డ్స్, సో ఇక్కడ నేను టాస్క్ వెళ్తా మళ్ళీ. ఓకే. సో నౌ ఇక్కడ ఐ కెన్ అసైన్ ఎనీ వన్ ఆఫ్ ద యూజర్. సో ఇప్పుడు TryTreeTechnologies సెర్చ్ కొడతా. ఓకే. సో నాకు TryTreeTech01 అనే యూజర్ ని నేను యాడ్ చేస్తున్నా. ఐ డూ సేవ్. ఓకే. సో ఇట్లా మనము ఒక యూజర్ ని అసైన్ చేయొచ్చు. ఓకే. సో ఈ టాస్క్ కి లైక్ యూ కెన్ యాడ్ ఆల్ ద యూజర్స్ యూ వాంటెడ్. ఓకే. అండ్ ఆల్సో అదర్వైజ్ వాట్ వీ కెన్ డూ, మనము డైరెక్ట్ గా యూజర్ స్టోరీకి వెళ్ళి యూజర్ స్టోరీకి డైరెక్ట్ గా మనము యూజర్ ని యాడ్ చేయొచ్చు. ఓకే. సో వీ కెన్ డూ దాట్ ఆల్సో. ఓకే. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. సో ఆ యూజర్ స్టోరీకి కూడా మనం యూజర్ ని యాడ్ చేసేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ టాస్క్ లెవెల్. ఓకే. సో టాస్క్ లెవెల్కి వెళ్ళే బదులు మనము యూజర్ స్టోరీకే యాడ్ చేసేస్తున్నాం అనమాట. ఓకే. సో అట్లా కూడా మనము యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇండివిజువల్ టాస్క్ కి కూడా మనము యూజర్ ని యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎక్కడి నుంచి వస్తున్నారు మనకి యూజర్స్, అందరం ఈ యూజర్స్ అన్నిటిని కూడా మనము యాక్టివ్ డైరెక్టరీ నుంచి తీసుకుంటాం. అంటే అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీలో మనం ఎట్లయితే యూజర్స్ ని క్రియేట్ చేస్తామో ఆ యూజర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ విజిబుల్ లో ఉంటారు. ఓకే. సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్. ఓకే. నెక్స్ట్ మనం పర్మిషన్స్ గురించి మాట్లాడదాం. ఓకే. సో మనకి పర్మిషన్స్ అనేది ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటుంది, ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ లెవెల్లో చూద్దాం. ఓకే. సో వెన్ యూ గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, మనకి ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో పర్మిషన్స్ అని. సో ఇక్కడ మనం ఇందాక కాంట్రిబ్యూటర్ రోల్స్ ఇచ్చినాం. ఓకే. సో యూజర్స్ అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్టయితే మీకు బిల్డ్ అడ్మినిస్ట్రేటర్స్, కాంట్రిబ్యూటర్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రాజెక్ట్ వ్యాలిడ్ యూజర్స్, లీడర్స్ అండ్ ప్రాజెక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఈఎల్కే అజైల్ టీమ్ కూడా. ఓకే. సో మనకి బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ టీమ్ లో 3 ఉన్నారు. ఓకే. సో నా యూజర్ అండ్ ఆల్సో TryTreeTech1, TryTreeTech2 అండ్ ఆల్సో కాంట్రిబ్యూటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనం కాంట్రిబ్యూటర్ రోల్ ఇచ్చినాం మనం. ఓకే. సో మెంబర్స్ ఎవరు ఉన్నారంటే TryTreeTech1 అనే యూజర్ ని మనం యాడ్ చేసాం. సో ఇంకోటి ఏంటంటే పర్మిషన్స్ మనకి ఇక్కడ డిలీట్ దిస్ నోడ్, ఈ కాంట్రిబ్యూటర్ రోల్ కి ఈ యాక్సెస్ ఉంటుందా లేదా. ఓకే. సో మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ సారీ ఇక్కడ గ్రాన్యులర్ లెవెల్ ఇచ్చినామండి. అంటే డిలీట్ దిస్ నోడ్, ఎడిట్ దిస్ నోడ్, మేనేజ్ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్, రీనేమ్ టీమ్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు చేయొచ్చా లేదా, అంటే ఈ కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తే మనం చేయొచ్చా లేదా అనేది. ఓకే. సో ఎప్పుడైనా మనం డిఫాల్ట్ వెళ్తాము, వీఆర్ నెవర్ గోయింగ్ టు మేనేజ్ ఆర్ నెవర్ గోయింగ్ టు చేంజ్ దిస్ పర్మిషన్స్. ఓకే. సో జనరల్ అయితే డిఫాల్ట్ పర్మిషన్స్ లో మనకి అన్ని లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ యూ స్టిక్ విత్ ది డిఫాల్ట్ పర్మిషన్. అంటే వాడు ఏదైతే ఇచ్చినాడో ఆ పర్మిషన్స్ లో ఆ యూజర్ కి ఏదైతే ఉందో అవి మాత్రమే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ లెవెల్లో కూడా మనము ఆర్గనైజేషన్ లెవెల్లో కూడా మనం చేయొచ్చు.
సో ఇఫ్ ఐ గో టు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్, ఇక్కడ మనకి పర్మిషన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను పర్మిషన్స్ లోకి వెళ్తే, సో ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అయితే లైక్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ లెవెల్ దీస్ థింగ్స్. ఓకే, ప్రాజెక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్, కలెక్ట్ బిల్డ్ అడ్మినిస్ట్రేటర్, ప్రాక్సీ సర్వీసెస్ అకౌంట్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇన్ డెప్త్ అవసరం లేదు మనకి. బట్ వెన్ యూ ఆర్ ఇన్ టు ది ప్రాజెక్ట్ లెవెల్, అంటే ప్రాజెక్ట్ లెవెల్ యాక్సెస్ అయితే జనరల్ గా ఆర్గనైజేషన్ లెవెల్ అయితే మనకి ఎప్పుడు కూడా యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇట్ మైట్ బి యువర్ architect, or it might be your senior architect who might be giving, or an administrator who might be managing all this stuff. Okay, so your organization only has one project collection administrator. To reduce the risk of losing admin access, you may want to add another user antundi. Okay, so additional user ni manam add chesukochu. Generally like we don't have one user. Okay, so manaki eppudu one user e undadu permissions lo. Okay, so we'll add multiple users so that your account will be safe. Okay, so this is about your permissions. Okay, so organization level permissions etla untayi, and also ప్రాజెక్ట్ లెవెల్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఐల్ గో టు మై ఆర్గనైజేషన్. ఓకే, ఐల్ గో టు మై ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి చూడండి, వెన్ ఐ గో ఇన్ టు దిస్ బోర్డ్స్, సో నాకు ఇక్కడ సంథింగ్ కాల్డ్ క్వెరీస్ అని ఉంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ క్వెరీస్ డూ? ఓకే, సో నేను ఈ క్వెరీస్ అని కొట్టినప్పుడు మనకి ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ క్వెరీ, సో నేను ఏం చేస్తానంటే, లైక్ వర్క్ ఐటమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు a user story. Okay, and state is, we'll go with new. Okay, so user story new, and also we'll go with this one. Okay, so I'm running query. సో నాకు క్వెరీ రన్ చేసేటప్పుడు ఏంటంటే, నా యూజర్ స్టోరీ వచ్చేసి ఒక యూజర్ స్టోరీ, అండ్ ఆల్సో దిస్ ఈస్ ద యూజర్ స్టోరీ విచ్ ఇస్ ఇన్ న్యూ స్టేట్ అని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యాక్టివ్, ఓకే, సో నాది ఏదైనా యాక్టివ్ లో ఉందా యూజర్ స్టోరీ అని చెక్ చేయాలనుకుంటే, నౌ ఐ విల్ ట్రై టు రన్ దిస్ క్వెరీ. ఓకే, సో ఒకటి యాక్టివ్ లో ఉంది, ఒకటి న్యూ స్టేట్ లో ఉంది. అండ్ ఆల్సో ఐ కెన్ గో అండ్ చెక్ ఫర్ మై టాస్క్. ఓకే, సో నేను టాస్క్ కూడా నేను చెక్ చేయొచ్చు, ఏదైనా యాక్టివ్ లా ఉందా లేదా అనేసి. ఓకే, సో 0 టాస్క్ అవి యాక్టివ్ లో ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ చెక్ ది న్యూ టాస్క్, ఓకే, సో ఏదైనా న్యూ టాస్క్స్ ఏమైనా ఉన్నాయంటే 2 టాస్క్లు న్యూ టాస్క్ లో ఉన్నాయి, నాట్ అసైన్. అంటే ఒకరికి ఒక దానికేమో అసైన్మెంట్ లేదు, ఒకరికేమో అసైన్ చేసాము, అండ్ స్టిల్ ది స్టేట్ ఇస్ న్యూ, అంటే ఇంకా యాక్టివ్ లోకి వెళ్ళలేదని అర్థం. అంటే లైక్ వై వీ డూ దిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రతిసారి వెళ్ళి రన్ చేయలేను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే లైక్ యూజర్ స్టోరీస్ పైన, టాస్క్ పైన నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ స్టోరీకి ఒక క్వెరీ క్రియేట్ చేసేసి ఐ విల్ సేవ్ దిస్ క్వెరీ. ఓకే, సో యూజర్ స్టోరీకి నేను క్వెరీ క్రియేట్ చేసి న్యూలో పెట్టేసి, ఓకే, సో ఐ విల్ సే సేవ్ క్వెరీ. సో నేనేమంటా అంటే యూజర్ స్టోరీ న్యూ ఆర్ నాట్ అసైన్. ఓకే, సో నాట్ అసైన్ లో ఉంది ఇంకా అనేసి నేను ఓకే కొట్టేస్తా. ఓకే, సో మీకు ఇంకోటి ఏంటంటే, వెన్ ఎవర్ ఐఎమ్ సేవింగ్ దిస్, ఓకే, సో సేవ్ యాజ్ కొడతాం, మళ్ళీ మీకు మై క్వెరీస్ లో అని ఉంటుంది, షేర్డ్ క్వెరీస్ లో అని ఉంటుంది. ఓకే, సో షేర్డ్ క్వెరీస్ అంటే ఇక ఇట్ ఈస్ షేర్డ్ అనమాట బిట్వీన్ యువర్ టీమ్మేట్స్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సీ దిస్, ఓకే, సో నేను ఈ విధంగా ఐ కెన్ సీ, అంటే ఐ కెన్ క్వెరీ ఆన్ వాట్ ఎవర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు డూ. అంటే ఏది న్యూలో ఉంది, ఏది అసైన్ లో ఉంది, ఏది యాక్టివ్ లో ఉంది, ఏది ఇన్యాక్టివ్ లో ఉంది, ఏది క్లోజ్ అయి ఉంది, నేను ఇట్లా నా క్వెరీస్ అన్ని కూడా నేను సేవ్ చేసుకొని ఐ కెన్ ఆల్సో రిప్రజెంట్ దీస్ ఇన్ చాట్స్. ఓకే, సో చాట్స్ లో కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు వీటిని. ఓకే, సో హౌ ఆర్ గ్రూప్ బై అసైన్ టు. ఓకే, సో ఇప్పుడు చూడండి యూజర్ స్టోరీ, ఇది యూజర్ స్టోరీ న్యూ ఎన్ఏ చాట్. ఓకే, సో మనం యూజర్ స్టోరీ నాట్ అసైన్డ్ న్యూ అనేసి చార్ట్ ఒకటి క్రియేట్ చేసాం. సో అసైన్ టు, ఓకే, సో అసైన్డ్ ఎవరికి చేసినామా లేదా, ఆర్ఎల్స్ స్టేట్ ఏముంది. ఓకే, సో 1 స్టేట్ చూపిస్తుంది. ఓకే, సో ఇది న్యూ స్టేట్ లో ఉందని చూపిస్తుంది యూజర్ స్టోరీ. అండ్ ఆల్సో వర్క్ ఐటమ్ టైప్ కూడా మనకి బ్లూ కలర్ లో చూపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రిజల్ట్స్ లోకి వెళ్ళి, ఆర్ఎల్స్ ఇఫ్ ఐ గో టు ఎడిటర్ అండ్ ఇఫ్ ఐ యాడ్ ఎ న్యూ క్లాజ్. ఓకే, సో నేను ఏదైనా న్యూ క్లాజ్ యాడ్ చేశాను అనుకోండి, ఆర్ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్, ఓకే, సో అండ్ స్టేట్ equal to active. Okay, so నేను చేస్తా, I'll run this query. ఓకే, సో రన్ దిస్ క్వెరీ. ఓకే, సో రన్ చేసినప్పుడు నాకు ఒకటి యాక్టివ్ లో ఉంది, ఒకటి న్యూ అసైన్ లో ఉందని చూపిస్తుంది. ఓకే, నౌ ఐ విల్ సేవ్ దిస్ క్వెరీ. నౌ ఇఫ్ ఐ గో టు చాట్స్, ఓకే, సో నేను చాట్స్ లోకి వెళ్ళినప్పుడు ఐ విల్ సే గ్రూప్ బై
అసైన్ టు. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఒకటి అసైన్ లో ఉంది, ఒకటి అన్అసైన్ లో ఉంది. ఓకే, సో ఇది మనకి అసైన్ లో ఉంది, బ్లాంక్ అనేది మనకి అన్అసైన్ లో ఉందని క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో నౌ ఐల్ సే ఓకే. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇంకోటి ఐ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. మనకు ఓన్లీ పై చార్టే కాదు, మనకు బార్, కాలమ్, స్టాగ్డ్, పివోట్ టేబుల్. ఓకే, సో ఇట్లా మీకు ఏది మీకు ఈజీ అనిపిస్తుందో, ఏది మీకు కంఫర్టబుల్ ఉంటుందో దాన్ని మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ విల్ బి పై ఆర్ ఇట్ విల్ బి కాలమ్. ఓకే, సో కాలమ్ విల్ బి ఎ గుడ్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇట్ విల్ బి లైక్ మనకి ఈజీగా విజిబుల్ లో ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్. అంటే మనము క్వెరీస్ చేసి ఆ క్వెరీస్ ని మనం చాట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ కెన్ యాడ్ దిస్ టు యువర్ డాష్ బోర్డ్. ఓకే, సో నేను ఇది డాష్ బోర్డ్ కి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్టెడ్ డాష్ బోర్డ్ అంటుంది, దేర్ ఆర్ నో డాష్ బోర్డ్స్. ఓకే, సో మనకి ప్రస్తుతానికి అయితే వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ డాష్ బోర్డ్స్. ఓవర్ వ్యూలోకి వెళ్తే మనకి డాష్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ డాష్ బోర్డ్స్ అనేసి చూపిస్తుంది అది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డాష్ బోర్డ్స్, సో యాడ్ ఎ విడ్జెట్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో యూ కెన్ సే డన్ ఎడిటింగ్ ఆర్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో ఈఎల్కే అజైల్ టీమ్ ఓవర్ వ్యూ అనేది ఒక డాష్ బోర్డ్ నేను ఇక్కడ క్రియేట్ చేసిన. నౌ ఇఫ్ ఐ గో టు క్వెరీస్ అగైన్, అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు దిస్ క్వెరీ, chats, then I'll say add to dashboard. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఈఎల్కే అజైల్ టీమ్ ఓవర్ వ్యూ అని వచ్చింది, అండ్ ఆల్సో ఇక్కడ ఓవర్ వ్యూ అని వచ్చింది, రెండు కనిపిస్తుంది. ఓకే, సో ఆల్ టీమ్ డాష్ బోర్డ్ లో నేను పెట్టేస్తాను. ఓకే, సో ఆల్ టీమ్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై డాష్ బోర్డ్స్ ఐ కెన్ సీ దట్ విడ్జెట్. ఓకే, సో నేను ఆ చాట్ ని నేను నా డాష్ బోర్డ్ లో చూసుకోవచ్చు. అంటే లైక్ వెన్ ఎవర్ ఐ విల్ గో ఇన్ టు మై డాష్ బోర్డ్ ఆర్ మై టీమ్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఓకే, సో న్యూలు నాట్ అసైన్డ్ ఏది ఉన్నాయి యూజర్ స్టోరీస్ అని మనం ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, సో ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎడిట్ కొట్టిన అనుకోండి, సో ఇక్కడ మనకి ఏంటంటే వేరే విడ్జెట్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక లైక్ వెన్ ఎవర్ ఐ గో ఇన్ టు మై ఆఫీస్, ఓకే, సో నేను ఫస్ట్ నా డాష్ బోర్డ్ ఓపెన్ చేసి వాట్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు మీ. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ వాట్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు మీ. ఓకే, సో లాస్ట్ టైం యూ చెక్ దేర్ ఆర్ నో రిజల్ట్స్. ఓకే, సో నాకు ఏది అసైన్ అవ్వలేదు ఇంకా యూజర్ స్టోరీస్ అని చెప్తుంది. అదే మీరు రియల్ టైమ్ వర్క్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఏ యూజర్ స్టోరీస్ అసైన్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టాస్క్ యూనిట్ టు డూ అనేది మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాయి. అండ్ ఆల్సో బర్న్ డౌన్ చార్ట్స్. బర్న్ డౌన్ చార్ట్స్ ఏంటంటే డిస్ప్లేస్ బర్న్ డౌన్ అక్రాస్ మల్టిపుల్ టీమ్స్ అండ్ మల్టిపుల్ స్ప్రింట్స్. ఇది ఏంటంటే మీరు ఒక టైం పీరియడ్ లో ఎంతవరకు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు అండ్ హౌ మచ్ వర్క్ యూ ఆర్ డూయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బర్న్ డౌన్ అండ్ బర్న్ అప్ చార్ట్స్ ఇవి చాలా మీకు యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. ఓకే, సో మీకు చాలా చార్ట్స్ ఉంటాయి. ఓకే, సో you can go here cumulative flow diagram, cycle time, deployment status, lead time, markdown, new work item. Okay, so you can add any widget. Okay, so ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి. అదే ఇప్పుడు చూడండి నా డాష్ బోర్డ్కి వెళ్ళగానే ఐ కెన్ సీ ది బర్న్ డౌన్ చార్ట్ అండ్ ఆల్సో ఐ కెన్ సీ ది టికెట్స్ అసైన్ టు మీ. ఓకే, సో ఏ టికెట్స్ అసైన్ అయిందంటే లైక్ వాట్ ఆల్ ద యూజర్ స్టోరీస్ అసైన్ టు మీ, వాట్ ఆల్ ద టాస్క్ నాకు ఏం అసైన్ అయింది అనేది నేను ఈజీగా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, so this is about agile boards. Okay, sorry, Azure boards. Okay, so మొత్తం Azure boards గురించి మనము ఎంటైర్ గా చూసినాము. ఓకే, సో బోర్డ్స్ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ మనం రెపోజ్ చూద్దాము. ఓకే, సో రెపోజ్ చూసిన తర్వాత విల్ సీ పైప్ లైన్స్, దెన్ టెస్ట్ ప్లాన్ కూడా చూడడానికి ట్రై చేద్దాం. బట్ రెపోజ్ అండ్ పైప్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. విల్ సీ రెపోజ్. ఓకే, సో మీకు ఆల్రెడీ గిట్ మీద ఐడియా ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.